అమెరికా నుంచి వచ్చాడు మంచి వ్యక్తి, గుడివాడకు మంచి జరుగుతుందని భావించి వెనిగళ్ల రామును గుడివాడ నుండి బరిలోకి దించడం జరుగుతుందని తాను ఊహించిన దానికన్నా గుడివాడ ప్రజలు ఎమ్మెల్యే వెనిగళ్ల రాముని గుడివాడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 53,000 పై చీలుక ఓట్ల మెజార్టీతో గెలిపించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. రాజకీయాలు అలవాటు లేని వ్యక్తి నిలబడతాడా లేదా అనుకున్నాను, కానీ చాలా మంచిగా గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారంటూ సభా వేదికపై నుండి ఎమ్మెల్యే రాముకు ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. ఈ రోజు గుడివాడకు వచ్చినప్పుడు మీ అందరి అభిమానం చూస్తే నేను అనుకున్న దానికంటే ముందే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధిస్తామనే నమ్మకం నాకు కలిగింది. అందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాముగారు, వెనిగండ్ల రాముగారు స్థానిక శాసనసభ్యులు, సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. అమెరికా నుంచి వచ్చాడు, అలవాటు పడతాడా లేదా అనుకున్నాం, కానీ చాలా బాగా పనిచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా అభినందనలు. మొన్నటి వరకు చెత్త చెదారం ఉండే సెంటర్ని ఈరోజు బ్రహ్మాండంగా చెట్లు పెట్టి అభివృద్ధి చేసి మార్బలేసి ఐ లవ్ గుడివాడ అని బోర్డు పెట్టారు. అవునా కాదా? మీరందరూ కూడా గుడివాడని లవ్ చేస్తారా లేదా అని అడుగుతున్నా, అభిమానిస్తారా లేదా అని అడుగుతున్నా. మొన్న ఎన్నికల్లో చాలా వరకు చెత్తంతా క్లీన్ చేశారు. మామూలు చెత్త కాదు, ఆ నోర్లు ఏమి నోర్లో నాకు అర్థం కాలేదు, కానీ ఆ నోర్లన్నీ ఫెనాయిలే శుభ్రంగా క్లీన్ చేశారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ఇంకా అక్కడక్కడ కొంత చెత్త వాసనలు ఉన్నాయి. ఇంకా రాజకీయాల్లో క్రిమినల్స్ వాళ్ళు మారరు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మేము ఇంత కష్టపడితే మొన్న వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వేస్తేనే మేము కష్టపడినట్టు మాకు మంచి మార్కులు వచ్చినట్టు. మీరు తగ్గిస్తే మాత్రం ఏదో ఒకటి పెట్టుకొని తగ్గిస్తే కరెక్ట్ కాదు. మేము మళ్ళీ చెప్తున్నా, మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎమ్మెల్యే గారు అడిగారు, ఇక్కడ షాదీఖానా కావాలన్నారు. తప్పకుండా షాదీఖానా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా మిగిలినటన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు నాకు టచ్లో ఉన్నారు. వారికి ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేని బలోపేతం చేయడానికి గవర్నమెంట్ పూర్తిగా సహకరిస్తామని గుడివాడ ప్రజల సమూహంలో ఎమ్మెల్యే గారికి అష్యూరెన్స్ ఇస్తూ, ఇప్పుండేదానికంటే ఇంకా పెంచుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.